మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణికి ఉచ్చు బిగుసుకుంటోంది. రుస్తం అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నాడు కాకాణి. తాడిపర్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకాణి గోవర్ధనపై కేసు నమోదైంది. పొదలకూరు PS పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాకాణి. పిటిషన్ను అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణికి ఉచ్చు బిగుసుకుంటోంది. రుస్తం అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నాడు కాకాణి. తాటిపర్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకాణి గోవర్ధనపై కేసు నమోదైంది. పొదలకూరు PS పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాకాణి. పిటిషన్ను అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ రేనా. ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకొక ఎపిసోడ్ చోటు చేసుకునింది. ప్రధానంగా ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి ఘటనలో అయితే బెయిల్ పిటిషన్ నిన్న బెయిల్ వస్తుందంటూ కూడా కొంత బెయిల్ గాని క్రాష్ గాని కాకానికి అనుకూలంగా వస్తున్నట్టు కూడా కొంత ఆశావాహం వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. అయితే విచారణ నేటికైతే వాయిదా పడే పరిస్థితి. ఇటు ప్రభుత్వం తరఫున దమ్మలంపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున O మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు అయితే మాత్రం హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఏదైతే ప్రధానంగా విచారణ అర్హతపై అంటే ఈ 3 నోటీసులు ఇవ్వడము, 3 నోటీసులకి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించకపోవడము, తను విచారణ అదే పోలీసుల విచారణ నుంచి కానీ అలాగే ఈ కేసులకు సంబంధించి కానీ క్రాష్ పిటిషన్ అలాగే ఏదైతే ప్రధానంగా ఈ కేసులో బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు కావాలంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల పట్ల ఇరువురు రాయర్లు కూడా కొంత గట్టిగానే వాదనలు వినిపించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే ముందస్తు రక్షణకు అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలంటూ మధ్యంతర ఒత్తులు ఇవ్వాలంటూ కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున లాయర్ అయితే మాత్రం గట్టిగా వాదనలు వినిపించారు. అయితే ఈ ఇరువురు వాదనలు వినటువంటి జడ్జి దీనికి సంబంధించినటువంటి ఘటనపై అయితే మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఇతర హైకోర్టులో జరిగినటువంటి పలు కేసులను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి క్రమంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా రేపటికైతే మాత్రం తీర్పును వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ఈ రోజు కాకానికి సంబంధించినటువంటి క్రాష్ పిటిషన్ అలాగే ముందస్తు బెయిల్ వీటికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరణ ఈ రోజు మళ్ళీ విచారణ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టు ఉత్తర్వులు ఎలా ఉండబోతున్నాయి, హైకోర్టు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి అనుకూలమైనటువంటి తీర్పు రాబోతుందా, అయితే ప్రతికూలమైన తీర్పు రాబోతుందా, అయితే ఈ ప్రతికూలమైన తీర్పు వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా ముందుకెళ్లబోతున్నారు. అయితే ప్రధానంగా 3 నోటీసులు పొదలకూరుకు సంబంధించినటువంటి పోలీసులు 3 నోటీసులు సర్వ్ చేశారు. 3 నోటీసులు సర్వ్ చేసినప్పటికి కూడా కనీసం 1 నోటీసు 3 నోటీసులు కూడా కలిగినటువంటి వివరణ ఇవ్వలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నాను, కుటుంబానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నాను, పారిపోలేదు అని పదే సోషల్ మీడియాలో కొంత ఫోటోస్ అయితే మాత్రం లీక్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇంతవరకు కూడా విచారణకు హాజరు కాలేదు. నిన్న ఉదయం నుంచి కూడా అందుబాటులో ఉంటాను, నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికి కూడా ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం 3 బృందాల పోలీసులు అయితే మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. అయితే ఈ రోజు వచ్చేటటువంటి తీర్పుని బట్టి పోలీసులు ఎలా ముందుకెళ్లబోతున్నారు. అయితే పోలీసులు కూడా మూడో నోటీస్ ఇచ్చిన తర్వాత 3వ నోటీస్ కానీ స్పందించకపోతే చట్టపరంగా ముందుకెళ్తామంటూ కూడా 3వ నోటీస్ సంబంధించినటువంటి పోలీసులు తెలియజేసిన పరిస్థితి. అయితే 3వ నోటీసు కూడా కాకాని గోవర్ధన్ నుంచి స్పందన రాలేదు. నిన్న ఉదయం 11 గంటలకు నెల్లూరు DSP కార్యాలయానికి రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో నిన్న కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రానటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. నిన్న జరిగినటువంటి హైకోర్టు హైడ్రామా నేపథ్యంలో ఊరట లభిస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ తీర్పును మాత్రం ఈ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి
హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది, ఆయనకు అనుకూలంగా రాబోతుందా, ప్రతికూలంగా రాబోతుందా? అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ హైకోర్టులో ట్రయల్స్ నడిపిస్తూనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటటువంటి పనిలో ఉన్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి కొంత హోల్డ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. దీనికి సంబంధించి క్వాడ్జ్ మైన్ 250 కోట్లకు సంబంధించినటువంటి రుస్తుం మైన్స్ లో జరిగినటువంటి క్వాడ్జ్ మైన్ మీద, అలాగే క్వాడ్జ్ అక్రమ రవాణా, అలాగే ఏదైతే ప్రధానమైనటువంటి కేసు ఏదైతే ఉందో ఇక్కడ విస్ఫోటనాలు, ఏదైతే పేలుడు పదార్థాలు అక్రమ నిల్వ, వీటికి సంబంధించినటువంటి 3 కేసులు, అలాగే గతంలో ఉన్నటువంటి అంటే పోలీసుల్ని దురుసుగా మాట్లాడడం, పోలీసులు వ్యక్తిగతంగా ఇచ్చేయడం, అలాగే సోషల్ మీడియాకి సంబంధించి 7 కేసులు ఉన్నాయి. నిన్నటి కేసు 8వ కేసు అయింది అని చెప్పాలి. ఈ 8 కేసులకు సంబంధించి క్వాష్ అడుగుతున్నారు, క్వాష్ తో పాటు ముందస్తు బెయిల్ అడుగుతున్నారు. వీటి పట్ల ఎలా స్పందించబోతుంది అంటే ఇటు హైకోర్టులో వచ్చేటటువంటి తీర్పు అయితే మాత్రం కొంత కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇక్కడ వైసీపీ శ్రేణులు అయితే ఉత్కంఠభరితంగా ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇక్కడ హైకోర్టులో ట్రయల్ నడుపుతూనే సుప్రీంకోర్టులో కూడా న్యాయ నిపుణులతో సలహాలు నడుపుతున్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట పొందాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ రోజు ఘటనటువంటి ఘటనపై అయితే మాత్రం ఈ రోజు హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం చాలా కీలకంగా అయితే మాత్రం ఇటు వైసీపీ అధిష్టానం తాడేపల్లి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంతో పాటు నెల్లూరుకు సంబంధించిన వైసీపీ శ్రేణులు కూడా కొంత కీలకంగా దానిపై దృష్టి సాధించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి హైకోర్టు తీర్పు అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్ చరిత్, థ్యాంక్ యూ.